సో ఇట్ ఈస్ ఏ బిగ్ నెట్వర్క్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సీవర్ అనేది మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఇంటి నుంచి ఏదైతే గ్రే వాటర్ అని అంటే బాత్రూంలో మనం స్నానం చేసి వచ్చే వాటర్ని గ్రే వాటర్ అంటారు. అండ్ ఏదైతే టాయిలెట్లో వాడేదాన్ని బ్లాక్ వాటర్ అంటారు. సో ఈ బ్లాక్ వాటర్ గ్రే వాటర్ కలిసి వెళ్ళేది సీవర్ నెట్వర్క్. ఈ సీవర్ నెట్వర్క్లో ఏం జరుగుతుంది, ఆ సీవర్ నెట్వర్క్ మన బిల్డింగ్ నుంచి కిందికి ఎస్టీపీలోకి వెళ్తుంది. ఎస్టీపీ నుంచి క్లీన్ అయిపోయి బయటికి వెళ్ళాలి యాక్చువల్లీ లెక్క. సో మన దగ్గర ఎస్టీపీ నెట్వర్క్స్ లేవు, అంత పెద్దగా ఎస్టీపీ నెట్వర్క్స్ లేవు. అండ్ యాజ్ వెల్ యాజ్ మన డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైతే ఉందో అది ఎటైతే ఫ్లో వెళ్తుందో అటు సైడే మనం తీసుకెళ్ళి వదిలేస్తున్నాం. అది ఎక్కడికి వెళ్తుంది, లాస్ట్కి చెరువుల దగ్గరికి వెళ్తుంది. సో ఆ చెరువులన్నీ మొత్తం పొల్యూట్ అయిపోయాయి. మీరు తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా చెరువులన్నీ పొల్యూట్ అయిపోయాయి. ఆ చెరువులు ఎప్పటి నుంచి ఉన్నాయి మన దగ్గర, కొన్ని ఏజ్ ఓల్డ్స్ దగ్గర నుంచి ఉన్నాయి. మన గ్రౌండ్ వాటర్ పెరగడానికి కారణం, క్లీన్ వాటర్ ఉండడానికి కారణం అదే. సో డౌన్ సైడ్ మనకు అటు ఉంది కాబట్టి వాటర్ అంతా అటే వదిలేస్తున్నాం. అది కూడా క్లీన్ వాటర్ మనం వదలట్లేదు. క్లీన్ వాటర్ వదిలినా కూడా చెరువులు బాగుండేదేమో. ఇవాళ రోజు హుస్సేన్ సాగర్ పక్క నుంచి వెళ్తూ ఉంటే మొత్తం మనకి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ 10 నిమిషాలు నిల్చోలేము. సో ఎందుకనంటే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వేరే ఎక్కడెక్కడ జీడిమెట్ల నుంచి ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అవన్నీ వచ్చి హుస్సేన్ సాగర్లోనే మిక్స్ అవుతుంది.